శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతున్నది. అయితే చాలామందికి చెప్పినట్టు జరుగుతుంది గురువుగారు, మీరు అన్నట్టుగానే జరుగుతుంది అని నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి వాళ్ళ జాతకములోనూ చిన్న చిన్న ఏవో సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. అసలు సమస్యలు లేని జాతకం ఎవరిది ఉంటుంది? ఎవరిది ఉండదు. అయితే మనము చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకొని దానికి కావాల్సినటువంటి పరిహారాలు ఏదైతే సమయానికి చేసుకోగలుగుతామో వాడు యోగ్యుడు. మనము దారిలో నడుస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావా? ఆ ఇబ్బందులను మనము దాటేసుకొని మనము చేరాలి అనుకునేటువంటి గమ్యానికి ముందుకు వెళ్ళాలి కదా. అందువలన ఎవరికైనా చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అవి ఇవి అని అనంగానే ఎవ్వరూ ఏమీ డీలా పడిపోవాల్సినంతటి అవసరమైతే ఏమి లేదు. ఉంటాయి, ఒక నెల అటు ఒక నెల ఇటు ఉంటాయి. కానీ దానికి అలా చిన్న చిన్న ఇది ఉన్నప్పుడే మనము ముందడుగు ఎలా వెయ్యాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి భావనతో మనము దానికి తగినట్టుగా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల చేత రెగ్యులర్గా చూపించుకునేటువంటి ఈ జాతకము చెప్పేటువంటి వాళ్ళ దగ్గర చెప్పి చూసుకోండి, మేలు జరుగుతుంది. ఎప్పుడైనా శాస్త్రములో ఏదుందో అదే చెప్తారు అందరూ కూడా. ఒకవేళ చెప్పేటువంటి శాస్త్రంలో దోషము ఉండవచ్చునేమో, అంటే మనం చదువుకున్నటువంటి విజ్ఞానాన్ని బట్టి ఒకరొకో విధంగా చెప్పవచ్చును. కానీ మీ మనస్సుకు ఎవరు చెప్తే దగ్గర, ఎవరు చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటిది మనకు భగవంతుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. అది తెలుసుకొని తద్వారా దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి. మీకు నచ్చిన చోట చూపించుకోండి, పరిహారాలు చేసుకోండి. మీకు తప్పకుండా విజయము అనేటువంటిది మీ వెంటే ఉంటుంది కాక ఆత్మస్థైర్యం అనేటువంటిది మనకు చాలా అవసరం. ఎవ్వరూ డీలా పడాల్సినటువంటి పని లేదు. చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి, మనకు అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. వాటిని గమనించి కనుక మనం చేసుకోగలిగినామంటే ముందుకు వెళ్ళవచ్చు. ఇది అన్ని రాసుల వాళ్లకు వర్తిస్తుంది కాబట్టి అన్ని రాసుల వాళ్ళు కూడా ఎవరెవరికైతే ఏ చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఉన్నాయో వాళ్ళు చూసుకోండి. బాగుంది అన్నా కూడా ఒక్కసారి అనుకోవడంలో తప్పు లేదు కదా. నాకు తెలిసినంత వరకు మనము ప్రతి మాసము కూడా నేను చెప్తూనే ఉన్నాను. ప్రతి మాసము ఎంతోమంది చెప్పినట్టుగా జరుగుతుంది గురువుగారు అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఎందుకు జరగలేదు అంటే దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ ఉన్నాను, తెలియజేస్తున్నాను. వాళ్లకు ఉండేటువంటి వింశోత్తర దశలు, వాటి కారణంగా రాసులు అందరికీ ఎంతోమందికి ఉంటాయి. కానీ ఆ రాసుల వాళ్ళందరూ కూడా ఒకే లగ్నంలో పుట్టుండరు కదా. అందువలన ఎవరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది చాలా ప్రాధాన్యత. రాశి ఒకటే అయినంత మాత్రాన లగ్నము కూడా అవసరం కదా. ఆ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి అనేటువంటిది చూడాలి. ఇది చాలా లోతుగా పరిశీలించి ఎవరెవరి జాతకం చూసుకొని వాళ్లకు తగినట్టుగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది గాక. వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే అనుకూలవంతమైనటువంటి వాతావరణముగా కనపడుతున్నది, అనుకూలముగా ఉన్నది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతున్నాయి. చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా ఆశించినటువంటి పురోగతి. మనం ఏ పనైనా ఎందుకు చేస్తాము? దాంట్లో అభ్యున్నతి కోరి కదా చేస్తాం. ఉన్నతమైనటువంటి దీనికి వెళ్ళాలి కదా చేస్తాం. ఆ వెళ్ళటానికి కావాల్సినటువంటి ఇది ఏర్పాటైంది అని. అలాగే నూతన వాహనం కొనుగోలు చేయటం జరుగుతుంది. నిరుద్యోగులకు చాలా కాలముగా వేచి చూస్తున్న ఆశలు, అవకాశాలు తప్పకుండా మీకు అందబోతున్నాయి ఒక రూపకముగా. అలాగే సంతాన వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
ఎవరైతే సంతానం కావాలనుకుంటున్నారో లేకపోతే వివాహం కావాలనుకునేటువంటి వాళ్ళు కానీ లేదా ఇంకేదైనా వాళ్ళ కోరికలు కావాల్సినటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులుగా ఉన్నాయి. ఇక్కడ గృహమునకు బంధువుల యొక్క బంధుమిత్రుల రాక అనేటువంటిది జరుగుతుంది. ఇంట్లో శుభకార్యము అనేటువంటిది చేసి తీరుతారు గాక. సోదరులతో స్థిరాస్తి వివాదాలు అనేటువంటివి ఏమైనా ఉంటే పరిష్కార మార్గము చేసుకుంటే మేలు జరుగుతుంది. మాసము చివరన శత్రుబాధలు అనేటువంటివి కాస్త పెరుగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఒత్తిడి అనేటువంటిది కూడా ఈ రాశి వాళ్లకు రావచ్చునుగాక. అలా వచ్చేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి. కొంత ఒత్తిడి పెరుగుతుంది గాక. మీకు అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది అనేటువంటి ధోరణితో కాస్త దూరం ఉండడం అనేది జరుగుతుంది గాక. అలాగే శ్రీ మహావిష్ణువును ఆరాధించండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక. ఏది ఏమైనా వృశ్చిక రాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మీ ఆశలు ఆశయాలు సఫలీకృతము కావాలి అని అనుకున్నప్పుడు, అనుకూలవంతమైన వాతావరణముగా ఉన్నప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మంచివై ఉండాలి అని సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయం. మామూలుగా ఈ రాసుల వాళ్ళు 12 రాసుల వాళ్లకు కూడా మనము మిశ్రమ ఫలితాలు కానీ జరుగుతున్నటువంటివి కానీ తెలియజేస్తున్నప్పుడు శీఘ్ర ఫలితాలు కావాలి అని కోరుకుంటాం. మనం ఏం కోరుకుంటాము? మామూలుగా తొందరగా పని అయితే బాగుంటుంది. వ్యాపారస్తులకైనా, రాజకీయ నాయకులకైనా, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా, అప్పులు రుణాలు తీర్చుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా, తొందరగా పెళ్ళి కావాలి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదే అని అనుకునేటువంటి వాళ్లకు, ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్లకు నేను 100% పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా ఏది ఉందో అది మనము చెప్పాల్సినటువంటి ధర్మం ఉన్నది. ప్రజలను భయోత్పాతం చేయటం కాదు, కానీ వాళ్లకు తెలియజెప్పేటువంటి విధానము ఉంటుంది. అది ఖచ్చితముగా మనము గనక ఎప్పుడైతే పాటించినామో మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు ఈ పని జరగలేదని ఇంకోరి దగ్గరికి పోరాదు కదా, అప్పుడు మాలో లోపము కదా. అది జరగకుండా, అట్లాంటివి కాకుండా పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసనా బలంతో వాళ్లకు యంత్ర సహిత శీఘ్ర ఫలితాలు రావటానికి ఏమి చేయాలనో చేస్తూ ఉంటాము. అలాగే మీరు కూడా మీ పనులు ఏమైనా ఇబ్బందులు కలిగేట్టుగా ఉంటే సంప్రదించండి. తప్పకుండా మీకు కలిగినటువంటి ఇది నేను చేసి పెడతాను. లేదా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర అడిగినా చేసుకుందురుగాక మీ సౌకర్యాన్ని బట్టి. ఏదైనా పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం. ఎప్పటి పరిహారం అప్పుడే చేసుకోవాలి. ఏముందిలే రేపు ఎల్లుండి చూద్దాములే అంటే ఈ పరిహారాల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇబ్బంది అయిన తర్వాత కార్యాంతే అప్రయోజక అని అంతా అయిపోయిన తర్వాత మనము చేసుకుని ఉంటే బాగుండు కదా అనేటువంటి మాట రావద్దు. అందుకని యద్భావం తద్భవతి. మనము ఏదైతే పోగొట్టుకుంటామో అదే వస్తుంది. మనం ఏదైతే ఇష్టి కోసం చేస్తామో అది ఖచ్చితంగా మనకు జరిగి తీరుతుంది. అందువలన మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే త్వరితగతిన సవరించుకోండి అని నేను తెలియజేస్తూ జయోస్తు.